రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ భారీ మెజార్టీతో కొనసాగుతోంది. బెంగాల్లో కాషాయ పార్టీ 150కి పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా అస్సాంలో 95కు పైగా స్థానాల్లో మెజార్టీ కొనసాగుతోంది. ఇక పుదుచ్చేరిలో సుమారు 20 సీట్లలో రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ ఆధిపత్యం కొనసాగిస్తోంది. తమిళనాడుకు సంబంధించి చూస్తే 100కు పైగా స్థానాల్లో టీవీకి ఆధిక్యం కనబరుస్తూ అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. రైట్, ప్రస్తుతం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు గాజుల్ భాస్కర్ గారు. భాస్కర్ గారు, అంటే ఇప్పటికే యూడీఎఫ్ ఆల్మోస్ట్ సంబరాలు స్టార్ట్ చేసిన టైం. అంటే బలాబలాల విషయంలో చూసుకుంటే ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది కేరళ శబరిమల అయ్యప్ప బంగారం వివాదం, థెఫ్ట్కి సంబంధించి కూడా, ఎల్డీఎఫ్ తీరుకి సంబంధించి కూడా మీరేం మాట్లాడతారు? అయ్యప్ప స్వామి బంగారు ఆభరణాల చోరీ విషయంలో అటు ఎల్డీఎఫ్ కానీ బీజేపీ కానీ ఇద్దరూ దొంగ నాటకాలు ఆడారు. ఒక విధంగా చెప్పాలంటే మీరు దొంగ అంటే మీరు దొంగ, మీరు దొంగ అంటే మీరు దొంగ అని. అధికారం ఇద్దరి చేతుల్లో ఉంది. సిబిఐతో ఎంక్వైరీ చేయించి ఎవరు తప్పు చేశారన్నది ఎందుకు నిర్ధారించలేకపోయినారు? అధికారంలో ఉన్నది కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఎల్డీఎఫ్ కదా. మరి అంత పెద్ద డ్రామా నడిపించారు 6 నెలలు. ఏం చేశారు? దాని రిజల్ట్ ఏమన్నా వచ్చిందంటే ఏమీ లేదు. అందుకే కేరళలో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? ఉదాహరణకు ఎందుకు మోడీ కేరళలో విపరీతమైన ప్రచారం చేశారు కదా, ఏమైంది? ఎన్ని సీట్లు వచ్చాయి? అలాగే తమిళనాడులో కూడా తమిళనాడులో ఏంటి మతతత్వవాదం తీసుకురావడానికి తమిళనాడులో కానీ ఇటు పుదుచ్చేరిలో కానీ ప్రయత్నం చేశాడు. పుదుచ్చేరి చిన్నది. అక్కడ పుదుచ్చేరిలో బీజేపీ గెలిచిందంటే కేవలం రంగస్వామి నిజాయితీ వలన, ఆయన సీనియారిటీతోనే గెలుస్తున్నారు. కానీ బీజేపీ హవా అనేది పుదుచ్చేరిలో లేదు. మీరు ఈ 5 రాష్ట్రాల్లో ఒక్క బెంగాల్లో తప్ప, బెంగాల్లో మేము తప్పు చేసాం. బెంగాల్లో టీఎంసీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుంటే ఈ ఫలితాలు తల్లకిందులయ్యేటి. అక్కడ మేము కలిసి పోటీ చేయనందువల్ల మాత్రమే బీజేపీ అధికారంలోకి వస్తుంది. అలాగే మీరు అస్సాం చూడండి. అస్సాంలో కూడా బీజేపీకి ప్రధాన పార్టీ, ప్రత్యర్థి పార్టీ ఎవరు? కాంగ్రెస్. అలాగే అస్సాం తర్వాత మీరు కేరళకు రండి. కేరళలో బీజేపీ ఎక్కడన్నా ఉందా? కేరళలో ఉనికే లేదు. ఇక తమిళనాడులో ఇండియా కూటమి మంచి ఫైటే ఇచ్చింది. అనూహ్య ఫలితాలు ఎలా వచ్చాయనే దాని మీద ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. టీవీకే ప్రభంజనము, విజయ్ ప్రభంజనం ఇంత ఉంటుందని ఎవరు మొట్టమొదట ఊహించలేదు. ప్రజలు చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అన్ని పార్టీలను పక్కన పెట్టి ఒక కొత్త నాయకునికి, యువ నాయకునికి ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ నాయకత్వ మార్పును కోరుకున్నారు. ఇంకొకటి, డిఎంకే మీద కొంత అసంతృప్తి ఉన్నది నిజమే. ఆ అసంతృప్తి ఎంతవరకు ఉన్నది అనేది ఎవరు అంచనాలు వేయలేకపోయినారు. అది మా ఇండియా కూటమిలోని కొంచెం డ్రాబ్యాక్ ఉంది. తమిళనాడులో మేము టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని, మేము ఎప్పుడు టీవీకేతోనో వాళ్ళతోనో పొత్తు పెట్టుకోవాలని మేము ప్రాకులాడలా. ఇంతకుముందు మీరే అన్నారు, మీ ఇదే ఛానల్లో ఒక విశ్లేషణ, అది వ్యక్తి ఒక ఆయన పేరేంటో తెలియదు, ఆయన అన్నారు టీవీకేను బీజేపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అటు బీజేపీ కానీ ఇటు ఏఐడిఎంకే కానీ ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. అతను సినిమా రిలీజ్ కాలేదు, సిబిఐ రైడ్ చేయించారు, ఏమేమో చేశారు. అదంతా రివర్స్ అయ్యింది. రివర్స్ అయ్యి ఆయనకు అనుకూలంగా మారింది. వీళ్ళు ఎంత బెదిరిస్తే అంత అనుకూలత ఆయనకు ఏర్పడింది. అది ఆయన విజయానికి కారణమైంది. ఇది కేవలం బీజేపీ చేసిన తప్పు వల్లనే విజయ్ అక్కడ అధికారంలోకి వచ్చాడని నేను భావిస్తున్నాను. అంటే పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లో 27 నెలలు అనుకుంటా సుమారు, ఈ స్థాయిలో ఎవరు కూడా ఊహించలేదు. సో ఆ విజయానికి గల కారణాలని మీరు ఒకటైతే చెప్పారు. బట్ ప్రజల్లో అటు వ్యతిరేకత కూడా ఉంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద. అదేవిధంగా హిందుత్వవాదం అని మనం ఇందాక మాట్లాడుకున్నాం, అది కూడా కొంత ఎఫెక్ట్ పడిందని అనుకోవాలి. ఎలా చూడాలి? హిందుత్వవాదము దక్షిణ భారతదేశంలో పనిచేయదు. హిందుత్వవాదం ఇక్కడ మనువాదమా మానవతావాదమా, ఈ రెండే. బీజేపీ మనువాదం మీద పోరాడుతుంది. ఇండియా కూటమి అంటే సెక్యులర్ పార్టీలన్నీ మానవతావాదం మీద పోరాడతాం. అదే తేడా. ఎప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో మీరు చూడండి, మానవతావాదమే గెలుస్తుంది. ఇప్పుడు విజయ్ పార్టీది కూడా ఆయనది మతతత్వ పార్టీ కాదు, మా సిద్ధాంతానికి అనుకూలంగానే ఉంటారు అతను కూడా. ఆయనది కూడా ఒక మానవతావాదమే.
అందుకని దక్షిణ భారతదేశంలో ఎప్పుడూ మనువాదం పనిచేయదు. కానీ కొంతమంది కామెంట్ చేస్తున్నారు కదా, ఒకవేళ విజయ్ గెలిస్తే మోదీ గెలిచినట్లే అన్నట్టుగా కూడా కామెంట్లు మనం వింటూ ఉన్నాం కదా. కరెక్ట్ కాదు. రేపు ఒకవేళ విజయ్కి రేపు సీట్లు తక్కువ వస్తాయి ఈ ఎలక్షన్లో. ఇప్పుడు 108 ఇప్పుడు లీడింగ్లో ఉన్నారు. ఆయనకు కావాల్సిన మ్యాజిక్ తక్కువ వస్తే డిఎంకే లేదంటే కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చి అధికారంలోకి వస్తారు, కానీ బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో అధికారంలోకి రానివ్వరు. రైట్. మల్లికార్జున్ గారు మీరేమంటారు?